పిల్లలు ఇంటికొచ్చేసరికి స్నాక్స్ చేయాలి, అవి కూడా హెల్తీగా ఉండాలి. మరి ఆ హెల్తీ స్నాక్స్ ఏంటో చూసేద్దామా? 2 మీడియం సైజ్ తోటకూర కట్టల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 1/2 కప్ పల్లీలను తీసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి ముందుగా మనం కట్ చేసుకున్న తోటకూర, అందులోకే 1 కప్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని చేత్తో ప్రెస్ చేస్తూ వేయండి. ఆనియన్స్ విడివిడిగా వస్తే పకోడీ టేస్ట్ బాగుంటుంది. అందులోకే ముందుగా మిక్సీ పట్టిన పల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, మన రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నాక అందులోకే 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యపిండి వేసి జల్లించుకోవాలి. అందులోకే 2 టేబుల్ స్పూన్ కాగిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, తోటకూరలో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పకోడీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లాగా వేసుకొని ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వడల్లానే కాదు, పకోడీ లాగా కూడా వేసుకోవచ్చు. అంతే, టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ రెడీ. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఈ స్నాక్స్ చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంతే, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.